హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒక 3 వారాల క్రితం అనుకుంటానండి నేను ఒక వీడియో పెట్టాను. ఏ రంగంలోనూ మ్యాన్ పవర్ దొరకడం లేదు. పని చేసే వ్యక్తులు, ఉద్యోగులు, కూలీలు ఏ రంగంలోనూ దొరకడం లేదు. కారణం ఏమిటి? ఎవరైనా విశ్లేషణ నాతో పంచుకోగలరా అని. వ్యూస్ వచ్చాయి కానీ కామెంట్స్ మాత్రం తక్కువే వచ్చాయండి. వేచి చూసి ఇప్పుడు నాకు కనిపించిన కోణాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు మ్యాన్ పవర్ దొరకడం లేదు అనంటే, కూలీలు కానీ ఉద్యోగులు కానీ అందరి దృష్టి జాబ్ సాటిస్ఫాక్షన్ దగ్గర లేదండి, జేబు సాటిస్ఫాక్షన్ దగ్గర ఉన్నారు. లైఫ్ స్టైల్ గురించి పట్టింపు లేదు, ప్యాకేజీ పర్టిక్యులర్సే పట్టింపుగా ఉన్నాయి. కాబట్టి వారం అంతా ఉరుకులు పరుగులు పెట్టి ఆ వారాంతంలో ఎక్కడో ఏ మసాలా గడ్డో తిని అనారోగ్యాల పాలై సంపాదించిన దాన్ని కార్పొరేట్ హాస్పిటళ్లకు పెట్టుకుంటూ, తమ పిల్లలు ఇలాగే పరుగులెత్తాలని కార్పొరేట్ కాలేజీలకు పెడుతూ, ఒక చోట దోపిడీ చేస్తూ మరో చోట దోపిడీకి గురవుతూ ఇదే పరుగు. ప్రశాంతంగా పట్టెడు మెతుకులు తినే ఇది లేకుండా, ఎంతగా అంటే మన ఆలోచన సరళి మనది కాదు, మన ఫీలింగ్స్ కూడా మనవి కావు. ఎవడో ఫీల్ అయ్యి ఇది గొప్పగా ఉందంటే అందరూ ఉరకడమే, అదే ట్రెండింగ్గా కనిపిస్తుంది మనకి. ఒకసారి నేను ఎక్కడికో వెళ్ళి బైక్ మీద నా శిష్యుడి వెనకాల కూర్చొని వస్తూ ఉన్నాను. నా ముందు ఒక ఆటో వెళ్తోంది. దాదాపు 10 నిమిషాలు పరిశీలించాం, నేను మా పిల్లవాడు. ఆ ఆటో వెనక సీట్లో కాళ్ళు వేలాడేసి కూర్చునేటందుకు 7 సీటర్ ఆటోలు పల్లెలకి సర్వీస్ ఆటోలు తిరిగే వాటిల్లో ఉంటుందండి. ఒక పిల్లాడు 8 ఏళ్ళు ఉంటాయి అంతే. వాడు మీసం దిప్పుతున్నాడు, తొడగొడుతూ ఉన్నాడు. 10 నిమిషాలు పరిశీలిస్తూనే ఉన్నాం మేము. దాదాపు ఇటువైపు ఆదోని అవతల రూట్లో వస్తున్నాను. పత్తికొండ దగ్గర నుంచి ఆస్పరి వచ్చే వరకు దాదాపు పరిశీలిస్తుంటే వాడు ఇలా ఒక ట్రాన్స్లో ఉన్నట్టు, మరో చర్య లేదు, రోడ్డు మీద వచ్చిపోయే వాహనాల గురించి అసలు ఎటూ చూడడం లేదు. మీసం తిప్పుతున్నాడు, తొడగొడుతున్నాడు. చూసి మేమిద్దరం చాలాసేపు నవ్వుకున్నాము. ఎంతసేపటికి మానేస్తాడు? లేదు, బాగా దగ్గరికి వెళ్ళి నేను కొంచెం ముందుకు వంగి, ఇక చాలరా అబ్బాయి అని ఇలా అంటే, అప్పుడు వాడు స్పృహలోకి వచ్చి